ఏపీ సీఎం జగన్ బస్సు యాత్ర 19వ రోజుకు చేరుకుంది. రాత్రి బస్సు చేసిన గోడిచెర్ల నుంచి యాత్ర ప్రారంభమై నక్కపల్లి, పులపర్తి, యలమంచిలి బైపాస్ మీదుగా సాగుతుంది. అచ్యుతాపురం దగ్గర భోజన విరామం తీసుకుంటారు సీఎం జగన్. అనంతరం నర్సింగపల్లి మీదుగా యాత్ర సాగి సాయంత్రం 3:30 చింతపాలెం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభానంతరం బయ్యవరం, కసింకోట, అనకాపల్లి బైపాస్, అస్కపల్లి మీదుగా చిన్నయ్యపాలెం దగ్గర బస్సు శిబిరానికి చేరుకుంటారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. ఏపీ సీఎం జగన్ బస్సు యాత్ర 19వ రోజుకు చేరుకుంది. రాత్రి బస చేసిన గోడిచెర్ల నుంచి యాత్ర ప్రారంభమై నక్కపల్లి, పులపర్తి, యలమంచిలి బైపాస్ మీదుగా సాగుతుంది. అచ్యుతాపురం దగ్గర భోజన విరామం తీసుకుంటారు సీఎం జగన్. అనంతరం నర్సింగపల్లి మీదుగా యాత్ర సాగి సాయంత్రం 3:30 చింతపాలెం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం బయ్యవరం, కసింకోట, అనకాపల్లి బైపాస్, అస్కపల్లి మీదుగా చిన్నయ్యపాలెం దగ్గర బస శిబిరానికి చేరుకుంటారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి. గుడ్ మార్నింగ్. ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర మరి కాసేపట్లో యలమంచిలి నియోజకవర్గంలో ప్రారంభం కాబోతుంది. 19వ రోజు ఈ రోజు 19వ రోజు చేరుకున్నటువంటి యాత్ర అయితే ఇప్పటి వరకు విజయవంతంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు పాయకరావుపేట, అలా అదేవిధంగా యలమంచిలి నియోజకవర్గాల్లో అయితే బస్సు యాత్ర కొనసాగే అవకాశాలు ఉన్నాయి. గత రాత్రి యలమంచిలి నియోజకవర్గంలో చేరుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గొడిచెర్ల సమీపంలో అయితే రాత్రి బస్ చేశారు. అక్కడి నుంచి మరి కాసేపట్లో బస్సు యాత్ర అయితే ప్రారంభం కాబోతుంది. గొడిచెర్ల నుంచి నక్కపల్లి, పులపర్తి మీదుగా రోడ్ షో నిర్వహిస్తారు. అదేవిధంగా యలమంచిలి బైపాస్ మీదుగా మధ్యాహ్నం భోజనం సమయానికి అచ్యుతాపురం చేరుకుంటారని చెప్పి ఇప్పటికే పార్టీ వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి. అచ్యుతాపురం చేరుకుని మధ్యాహ్నం భోజన విరామం తర్వాత మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు అయితే నర్సింగపల్లి మీదుగా సాయంత్రం 3:30కి చింతపాలెం దగ్గర అయితే యలమంచిలి నియోజకవర్గంలో చింతపాలెం వద్ద అయితే నిర్వహిస్తున్నట్టు బహిరంగ సభ వరకు కూడా రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం చింతపాలెం వద్ద నిర్వహించే భారీ బహిరంగ సభ కోసం అయితే పూర్తి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఇప్పటికే సభ ప్రాంగణం అంతా కూడా పూర్తి బందోబస్తు ఏర్పాట్లతో పాటు పార్టీ శ్రేణులు అక్కడికి వచ్చేటువంటి ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. అనంతరం 3:30కు సభ ప్రారంభమైన తర్వాత సుమారు గంట సేపు అయితే సభ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అనంతరం 4:30 బయలుదేరి తిరిగి బయ్యవరం మీదుగా కసింకోట, అనకాపల్లి బైపాస్ మీదుగా అస్కపల్లి చేరుకొని అక్కడ రాత్రి చిన్నయ్యపాలెం దగ్గర ఏర్పాటు చేసినటువంటి బస్సులో అయితే రాత్రి జగన్మోహన్ రెడ్డి అక్కడ బస్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సుధాత్రి, ఏదైనప్పటికీ ఈ రోజు 19వ రోజు కూడా చాలా జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేపడుతున్నటువంటి బస్సు యాత్ర ఉందో, మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఉందో, ఈ బస్సు యాత్రకి అయితే పూర్తి స్పందన వస్తుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా పార్టీ వర్గాల్లో కూడా ఆనందం వ్యక్తమవుతుంది. మరోవైపు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి కూడా కార్యక్రమాన్ని అంతా కూడా దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి రూట్ మ్యాప్ కు సంబంధించి కూడా ఎమ్మెల్సీ తలసిల రఘురామ్ అయితే పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగానే అక్కడికి చేరుకుని ఎటువంటి ఇబ్బందులు లేకుండా బస్సు యాత్ర కొనసాగడానికి అయితే చర్యలు చేపడుతున్న నేపథ్యంలో సాయంత్రం నిర్వహించే సభకు కూడా భారీ ఎత్తున ప్రజలు తరలించేందుకు బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు అయితే యలమంచిలి, అదేవిధంగా పాయకరావుపేట నియోజకవర్గాల్లో జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర అయితే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజు.